బీహార్ అనగానే కొంచెం భయమేసింది. హాయ్ ఫ్రెండ్స్, స్టేషన్‌లోకి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. కాసేపటి తర్వాత అయితే ట్రైన్‌లో మెక్కడానికి స్నాక్స్ తీసుకున్నాను. అలా ఒక స్లో మోషన్ ఒకేసాను. స్టేషన్‌లో ఉన్నది కొంతమంది. ఆ కొంతమంది మా వైపు వింతగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి వింత పనులు చేస్తే చూడకుండా ఉంటారా? ఈలోపు మన ట్రైన్ అయితే వచ్చేసింది. కరెక్ట్‌గా జనరల్ బోగీలు మా తిన్నగా వస్తాయని అక్కడ నుంచొని ఉండిపోయాం. కాకపోతే ట్రైన్ కొంచెం ముందుకెళ్ళిపోయింది. ఇంక పరిగెట్టుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కేసి స్టేషన్ అంతా ఖాళీగా ఉన్నది కదా, ట్రైన్ కూడా ఖాళీగా ఉంటుందని అనుకున్నాను. ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉన్నదిలే. సీట్లో కూర్చోడానికి కాదు, డోర్ దగ్గర కూర్చోడానికి. మా ముందు నుండి అతను ఫోన్ తీసుకొని మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయించేసాను. ఈలోపు ట్రైన్ అయితే వైజాగ్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చాకన్నా ఖాళీ అవుతుంది అనుకుంటే ఇంకా నిండిపోయింది. ఇతను వచ్చి హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు వచ్చి రాలేని భాషలో ఏ ఊరిని అడిగితే బీహార్ అన్నాడు. వెంటనే కొంచెం భయం వేసింది. కానీ ఇతను మాత్రం నవ్వుకుంటూ చాలా బాగా మాట్లాడుతున్నాడు. నాకు ఏమన్నా అర్థం కాక బోలో బోలో అనుకుంటూ ఉండిపోయాను. ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత అయితే వెళ్ళిపోయాడు. భోగి మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు. లక్కీగా ఒక సీట్ అయితే దొరికింది. అలా ఒకే సీట్ లో చాలా సేపు కూర్చొని ఉన్నాను. ఇంక పడుకోవడం కావట్లేదని చెప్పి మా బిట్టి కూడా కింద పడుకోడిపోయాడు. నాకైతే రాత్రి అంతా అసలు నిద్ర రాలేదు. కళ్ళు మూస్తే ఎక్కడ ఫోన్లు మాయం చేసేస్తారని చాలా భయం వేసింది. మనం అయితే కురదా రీచ్ అయిపోయి ఇంతకీ ఈ వీడియో ఏ ఊరు వరకు రీచ్ అయిందో కింద కామెంట్ చేసేయండి.